దావీదు బాలుడుగా ఉన్నప్పుడే ఫిలిస్తీన్లో బలాఢ్యుడైనటువంటి గొల్యాతును ఆయన బాలుడుగా ఉన్నప్పుడే సంహరించాడు. అయితే దావీదు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఒక రాజుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే ఇంత గొప్ప కార్యం జరిగిస్తే ఇప్పుడు రాజుగా ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళలో భయం మొదలైంది. సో ఆ కారణం చేత ఆయనను ఆరంభంలోనే ఆయన తొలగించాలని చెప్పి వారు దావీదుపై దండెత్తి వచ్చారు. సో ఆ సమయంలో రచించినటువంటి కీర్తనే ఈ 144వ కీర్తనగా మనం చూడవచ్చు. సో ఈ వాక్యాన్ని మనం దేనికి రిలేట్ చేయవచ్చు అంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17 నుంచి 19 వర్షాలు ఒకసారి చదువుకుందాం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. చాలండి. అయితే ఫిలిస్తీయులు దావీదుపై దండెత్తి వచ్చినప్పుడు దావీదు వెంటనే చేసినటువంటి పని ఏంటి? వెంటనే ప్రాకారం గల స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. సో ఆ సమయంలోనే ఈ 144వ కీర్తన రచించి ఉండవచ్చు బహుశా. అయితే 144వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూద్దాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఇక్కడ చాలండి. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే దావీదు దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఇక్కడ వర్ణిస్తున్నాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం అవ్వక మునుపు సౌలు చేత ఆయన తరుముబడ్డాడు. సౌలు చేత ఆయన తరుముబడుతున్నప్పుడు దావీదు రాజుకి కొండలు గుహల్లో ఆయన తలదాచుకున్నాడు. అప్పుడు దావీదుకి ఆశ్రయదుర్గంగా ఏముండేవి? కొండలు, గుహలు. అంటే అనేక రకమైనటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను ఆయన సెలెక్ట్ చేసుకొని, మనుషులు కూడా వెళ్ళని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఆ కొండలు, గుహల్లో ఆయన తలదాచుకున్నాడు. ఎందుకు? తన ప్రాణాలు కాపాడుకోవడానికి దావీదు అక్కడ తలదాచుకున్నాడు. అయితే అనేక మార్లు తన ప్రాణాపాయ స్థితిలో నుంచి దావీదు రక్షింపబడ్డాడు. ఎలా? కొండలు, గుహలులో దాచుకొని తన ప్రాణాలు తనకు తాను ఆయన కాపాడుకున్నాడు. అయితే ఇప్పుడు పట్టాభిషేకం అయిన తర్వాత, రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి? ప్రాకారం గల స్థలముల్లో ఆయన ఉన్నాడు. అంటే సేఫెస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు. శత్రువులు ఎవరు రాని చోటకు ఆయన అక్కడ ఉండి ఆ అంటే గోడలు కలిగినటువంటి ప్రాకార స్థలములో ఉండి ఆయన ప్రార్థిస్తున్నాడు. అయితే దావీదుకు తెలిసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, కొండలు కానీ, గుహలు కానీ, ప్రాకారపు గోడలు కానీ తను రక్షించవని దావీదుకు బాగా తెలుసు. తనకు ఏమంటున్నాడు ఇక్కడ? నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము దేవుడే, నన్ను రక్షించువాడు దేవుడే. ఈ కొండలు కానీ, గుహలు కానీ, ప్రాకారపు గోడలు కానీ నన్ను రక్షించవు. నన్ను రక్షించేది నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము దేవుడే అని చెప్పి ఇక్కడ 144వ కీర్తన మొదటి 2 వచనాల్లో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి నేను చదువుతాను.
నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. దావీదు దేవుడు తనకు ఏమైనాడో గొప్పగా ఆయన గమనించాడు. మన జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం కూడా రకరకాల పరిస్థితుల్లో గుండా వెళ్తాం, రకరకాల ఇబ్బందులు కూడా వెళ్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం నమ్ముకునదగిన వ్యక్తి ఎవరు అంటే దేవుడే. మన ఆశ్రయదుర్గము దేవుడే ఉన్నాడు. మన కొండ, మన కోట, మన బలము, మన రక్షణ దుర్గము దేవుడే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ మాటలను మనం లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే మనం దీన్ని అంగీకరిస్తామో, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, వెరవాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నాకు ఉన్నాడు కదా, నా రక్షణ దుర్గము అయినటువంటి దేవుడు నాకు ఉన్నాడు కదా, నేను ఆధారపడేటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన నన్ను నడిపిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనం దేవుడి పైన ఆధారపడతాం. సో మన హృదయాలను మనం బలపరుచుకోగలుగుతాం. ఇలాంటి ఆలోచనలు మనం అంటే దేవుడి పైన మనం ఆధారపడితే దావీదు చేసింది అదే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం దేవుడు మనకి ఏమై ఉన్నాడో మనం లక్ష్యం చేయమో, మనకి ఎప్పుడైతే ఆ తలంపు మనకు పుట్టదో అప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు కూడా మనుషులు లాంటి వారే కదా అనుకుంటాం. మనుషులకి అసాధ్యమైనది దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు నాకేం చేయగలడు, మనుషులకు అసాధ్యమైనది దేవుడు ఇంకేం చేయగలడు, దేవుడు నా జీవితంలో ఏం చేయగలడు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ దావీదు అలా కాదు. దేవుడు ఎలాంటి వాడో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో దావీదుకు బాగా అర్థమైంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన నాకు కృపానిధి అంటున్నాడు. ఆయన నాకు కృపానిధి. కృపానిధి అంటే ధననిధి అంటే ఏంటి? ధనం దొరుకు స్థలం. కృపానిధి అంటే కృప దొరుకు స్థలం. కృప దొరుకు స్థలము దేవుడే. ఇది దావీదు గ్రహించాడు. కృప దొరుకు స్థలము దేవుడి దగ్గరనే మనకు కృప దొరుకుతుంది అని చెప్పి దావీదు గ్రహించాడు. అందుకే ఏమంటున్నాడు, ఆయన నాకు కృపానిధి, నా కోట అంటున్నాడు. అయితే అనేక రకాలమైనటువంటి ఆయన అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని కృప ద్వారా దావీదు తప్పించబడ్డాడు. ఆయన కృపను పొందుకున్నాడు. ఆయన పాపం నుంచి తప్పించబడ్డాడు దావీదు. దేవుని కృప ద్వారా ఆయన తప్పించబడ్డాడు. అయితే మన జీవితంలో మనం ఏమనుకుంటున్నాం, మన దేవుని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం, మన దేవుని బట్టి మనం ఏమని పలుకుతున్నాం. అయితే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మన జీవితాల్లో మనం ఉన్నామా లేదని ఒకసారి మనం ఆలోచించాలి. అయితే దావీదు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం ఇందాక చూస్తున్నాం కదా, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో మనం ఏం చూస్తాం, దేవుడు గొర్రెల కాపురిగా లేడు అక్కడ. దావీదు ఎక్కడున్నాడు? గొప్ప రాజుగా అక్కడ పట్టాభిషేకం పొందిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఏమని? మన ఫిలిస్తీయులు తనపై దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ఆశ్రయిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, నేను ఫిలిస్తీయుల్ని ఎదుర్కోగలనా? వారిపై నాకు విజయం ఇస్తావా? విజయం నేను పొందుకుంటానా అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయంగా నీవు విజయం పొందుదువు, నిశ్చయంగా నేను నీకు విజయం అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు అక్కడ దావీదుతో మాట్లాడుతున్నాడు. సో మనం కూడా మన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తుండొచ్చు. అది ఆర్థిక పరిస్థితి అయినా, లేదంటే అనారోగ్య పరిస్థితి అయినా, రకరకాల మనుషుల ఆలోచనలతో మనం పోరాడుతుంటాం. ఇలాంటి సమయంలో అయినా సరే మనం దేవుణ్ణి ఆశ్రయించేటి వారిగా, దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంకో మాటను మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన నా చేతులకు 144వ అధ్యాయము 1వ వచనంలో 2వ భాగము, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇక్కడ దావీదు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన
గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక దొడ్డు కర్ర ఉండేది. ఆయన వ్రేళ్లతో సితారను వాయిస్తుండేటువంటి వాడు. అయితే దేవుడు అతనికి ఒక కొత్త విద్యను నేర్పించాడు. ఏంటి? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడని చెప్పి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త విద్యను దేవుడు అతనికి నేర్పిస్తున్నాడు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన విజయం పొందగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు దావీదునకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. రాజుగా అయిన తర్వాత ఆయన దగ్గర ఏముంది? దుడ్డుకర్ర లేదు, ఆయన దగ్గర సితార లేదు, ఆయన వ్రేళ్లతో సితార వాయించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేతులకు యుద్ధము దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన వ్రేళ్లకు పోరాటము దేవుడు నేర్పిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా, మనుషులతో మాటల ద్వారా కానీ, రకరకాల పరిస్థితులైనా కానీ మన జీవితంలో పోరాటము ఉంటుంది. సో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మన జీవితంలో విజయాన్ని పొందుకునేటువంటి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడే ఉన్నాడు. 3-4 వచనాలు మనం ఒకసారి చదివినట్లయితే, యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఇక్కడ దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు నరులను లక్ష్య పెట్టకు వారు ఏ పాటి వారు అంటున్నాడు. అంటే నువ్వు నాకు సహాయం చేయటకు నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సహాయం నేను పొందుకోవడానికి నేను ఏ పాటి వాడిని? నేను పాపిని, అయినా నువ్వు నాకు సహాయం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నేను ఏ పాటి వాడిని అని చెప్పి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ముందు మనం ఇదే మాటలు మనం కీర్తనలు 8వ అధ్యాయంలో కూడా మనం ఇంతకుముందు పోయిన వారం మనం స్టీవెన్ గారు మాట్లాడారు ఇదే మాట గురించి. నేను ఏ పాటి వాడిని? మనుషులను లక్ష్య పెట్టకు మనుషుడు ఏ పాటివాడు అని చెప్పి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. అయితే అలాంటి మనిషి కొరకు దేవుడు ఏం చేశాడు? దావీదు అంటున్నాడు, మనుషుల్ని లక్ష్య పెట్టకూడదు, మానవుడు ఏ పాటివాడు అని చెప్పి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటి? దేవుడు మనుషులు లక్ష్య పెట్టడమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నువ్వు మనుషుని లక్ష్య పెట్టకు, మనుషుడు ఏ పాటి వాడయా అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని దృష్టి ఎలాగుంది మనుషులపై? ఆయన పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి మనుష్యుని పోలికగా పుట్టి తన్ను తానే రిక్తునిగా ఆయన తను తాను ఆ సిలువలో మన కోసం బలియాగమయ్యాడు. దేవుని ప్రేమ అటువంటిది. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నువ్వు మనుషులను లక్ష్య పెట్టకు, ఏ పాటి వాడంటే దేవుని ప్రేమ మనం ఇక్కడ ఫిలిప్పీ గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే 4వ వచనం, ఒక్క నిమిషం, 6 నుంచి చదువుకుని నేను చదువుతానండి. 6 నుంచి 11వ వచనం వరకు. ఇది కాదు, 144వ కీర్తన 6వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము,
మహాజలములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధములతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదను. నీవే రాజునకు విజయం దయచేవాడవు. దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది. అయితే ఐదవ వచనం నుంచి 11వ వచనం వరకు దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, శత్రువుల దగ్గర నుంచి మాకు విజయం దయచేయి ప్రభువా అని చెప్పి దావీదు అక్కడ దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 12, 13 వచనాల్లో మనం చూస్తే దేవుడు దావీదు యొక్క పరిపాలనలో దేవుడు అతనికి తోడై ఉన్నందున దేవుడు దావీదుకి తోడై ఉన్నందున అతని దేశం ఎంత సుభిక్షంగా ఉందో అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు. మా కుమారులు మన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తులేను లేదు. వాటిలో శ్రమగర వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. అందులో ఆ దేశంలో యవనస్తులు ఎలా ఉన్నారు? మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, అంటే ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబం వలె ఉన్నారు అని చెప్పి దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా దయను పొంది యెహోవా తనకు తోడుగా ఉన్నందున ఆ దేశం అంతా ఆశీర్వదింపబడినదిగా ఉన్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దావీదు ఆధారపడినట్టుగా దేవునిపై మనం ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అంటే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా, అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన జీవితంలో మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మనం ఆశ్రయించదగిన వ్యక్తి మనకు దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. తద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక.